హే ఫ్రెండ్స్, ఇప్పుడే వారణాసి మూవీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అసలు వారణాసి మూవీలో మన మహేష్ బాబు గారు ఎన్ని క్యారెక్టర్లు చేయబోతున్నాడు, ఎంత బడ్జెట్ పెట్టి మూవీని తీయబోతున్నారు, అసలు రామాయణం ఘట్టం ఎందుకుంది అండ్ ఈ మూవీని ఇన్ని కంట్రీలోనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేటువంటిది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా వారణాసి మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, నిన్న మూవీ టీం నుంచి అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే రావడం జరిగింది. మీరు పోస్టర్ ని బాగా గమనిస్తే మూవీ లాస్ట్ లో ఒక 30 మినిట్స్ రాముడికి మరియు కుంభకరుడికి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరగబోతుందంట. అండ్ ఈ ఫైట్ సీన్ కోసం డైరెక్టర్ రాజమౌళి గారు కొన్ని రేర్ కెమెరాస్ ఉపయోగించారంట. అండ్ రామాయణంలో ఇలాంటి ఘట్టాన్ని తీస్తానని రాజమౌళి గారు అనుకోలేదు అని ఈ విషయాన్ని రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక మూవీ బడ్జెట్ విషయానికి వస్తే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం ఒక 400 కోట్ల వరకు అయితే ఖర్చు అయ్యుండొచ్చు. అండ్ ఇక మూవీ కంప్లీట్ అయ్యే లోపు దాదాపుగా 500 కోట్ల వరకు అయితే ఖర్చు కావచ్చు. మరి మూవీ కనుక రిలీజ్ అయితే డే 1 లోనే 500 కోట్లు కలెక్షన్ చేస్తుంది లేదన్నటువంటిది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు రాజమౌళి గారు ఈ వారణాసి మూవీని ఇన్ని కంట్రీస్ లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే, ఇంతవరకు ఏ మూవీ కూడా ఇన్ని కంట్రీస్ లో రిలీజ్ అవ్వలేదు. అండ్ రాజమౌళి గారు ఇన్ని కంట్రీస్ లో రిలీజ్ చేయడానికి గల కారణం ఈ ఘనత మన ఇండియాకి దక్కాలని. మీ అందరికీ తెలిసిందే కదా, మన రాజమౌళి గారి డెడికేషన్ గానీ పర్ఫెక్షన్ గానీ ఎటువంటిదో మనం ఆల్రెడీ చూసాం. ఒక బాహుబలి, ఒక RR, ఒక మగధీర వాటిని ఆ రేంజ్ లో తీస్తాడంటే, మరి ఈ వారణాసి మూవీని ఏ రేంజ్ లో తీస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ అంతేకాదు, ఈ వారణాసి మూవీతో మన ఫిలిం ఇండస్ట్రీ తలరాతలే మారిపోతాయి. ఇక మూవీల క్యారెక్టర్ విషయానికి వస్తే, మన మహేష్ బాబు గారు ఒక రాముడు క్యారెక్టర్ గా అండ్ అలాగే శివుడు క్యారెక్టర్ గా ఫైనల్ గా ఒక నార్మల్ క్యారెక్టర్ అయితే కనిపించబోతున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వారణాసి మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై బాబు బాబు అని కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.